ఫ్రెండ్స్ ఇక్కడ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయింది. చూడండి చాలా బిగ్గెస్ట్ ఫాల్ అండి. 2025లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్ ఇది. మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది ఒకసారి నిన్నట్టు ఈ లెవెల్స్ మీరు చూసినట్లయితే ఈ లెవెల్స్ అనేవి నిన్న మనం క్లియర్గా ప్రీ మార్కెట్ వర్కౌట్ అని చెప్పుకున్నాం. నిన్నటి వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి చాలా క్లియర్గా గుర్తుంది. లెవెల్స్ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉపయోగపడతాయి అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుందండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ అగైన్ మీరు చూసినట్లయితే పైకి వెళ్ళడం గమనించవచ్చు. నేను ఎప్పుడు చెప్పాను కదా, వీలైనంత వరకు మనం ఏవైతే రెక్టాంగిల్స్ పెట్టుకుంటాం అంటే ఎల్లో బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రేడింగ్ చేయొద్దు, ఎందుకంటే అది ఒక స్ట్రాంగ్ ఏరియా కాబట్టి. సో ఎప్పుడైతే దాన్ని రిజెక్ట్ చేసిందో అంటే దాన్ని రెసిస్టెన్స్గా తీసుకుందనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ మనం ఏదైతే లెవెల్ చెప్పుకున్నో అక్కడ వరకు కంటిన్యూస్గా మూవ్ వచ్చింది. తర్వాత ఆ ఏరియా దగ్గర చిన్న సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆ లెవెల్ అనేది బ్రేక్ అయిన తర్వాత చిన్న కన్సాలిడేషన్ అయ్యి చాలా షార్ప్ ఫాల్ వచ్చింది. మీరు గమనించినట్లయితే అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చిన్న కన్సాలిడేషన్ వచ్చింది. ఆ లెవెల్ని కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో రెస్పెక్ట్ చేసినట్టే మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే జస్ట్ చిన్న కన్సాలిడేషన్ అయింది అరౌండ్ దట్ ప్లేస్. ఆ తర్వాత మళ్ళీ చెప్పుకున్నాం కదా మనం 23,000 లెవెల్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఏరియా, ఆబ్వియస్గా రౌండ్ ఫిగర్ అని చెప్పేసి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చి అక్కడ కన్సాలిడేట్ అయ్యి అరౌండ్ దట్ ప్రైస్ క్లోజ్ అయిందనమాట. సో లెవెల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, అంతే తప్ప నేను డబ్బా కొట్టుకోవట్లే. ఇండెక్స్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు లెవెల్స్ మనం పట్టించుకోకుండా ట్రేడ్ తీసుకుంటుంటే ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాం. లేదు ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్, ఓన్లీ 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం తీసుకొని వెళ్తామంటే ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేవి చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. ఓకేనా, కొన్నిసార్లు లెవెల్స్ పట్టించుకోకపోతే కొన్ని ట్రేడ్స్ అనేవి మనవి తిరిగి బెడిసి కొడుతూ ఉంటాయి అనమాట. దానికి ఓకే అయితే ప్రాబ్లం లేదు. ఓకే, మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ఇక్కడ కంప్లీట్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేద్దాం 1 మినిట్లో 5 మినిట్లో. ఆ తర్వాత రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కెట్ ఓపెన్ అవడం ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయింది. ఇంచుమించుగా నిన్న ఏ ఏరియాలోకి అయితే క్లోజ్ అయిందో ఇంచుమించు ఆ ఏరియానే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు నిన్న వచ్చినటువంటి ప్యాటర్న్ చూడండి, కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. కానీ నేనేం చెప్పానండి, ఫస్ట్ 5 మినిట్స్లో వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడింగ్ చేయకండి అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ట్రేడ్ అయితే తీసుకోకూడదండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ యూజ్ అయిపోతుంది కాబట్టి ఇగ్నోర్ చేసేయండి ఆ ట్రేడ్ని. ఓకే, తర్వాత వచ్చినటువంటి ఆపర్చునిటీ ఏంటంటే ఇది ఆపర్చునిటీ కాదండి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసినట్లయితే ప్రీవియస్ డే యొక్క లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది కదా, అది ఇక్కడ బ్రేక్ అయింది కదా, అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా మీకు ఏం చెప్తానండి, 3 టచెస్ రూల్ అనేది నేను ఫాలో అవుతానని చెప్పేసి. సో ఇక్కడ మనకి 2 టచెస్ వస్తున్నాయి. అక్కడెక్కడో ముందు పురాతన కాలంలో ఉన్నదే మనకు అనవసరం. రీసెంట్ ప్రైస్ యాక్షన్ మీద కొంచెం దృష్టి పెట్టండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఓన్లీ 2 టచెస్ వస్తున్నాయి. సో అది బ్రేక్ అయినంత మాత్రం మనం ఎంట్రీ తీసుకోం. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ టైం బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచించవచ్చు. సో అలా చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇది ఒకసారి సపోర్ట్ తీసుకుంది, కిందకు వచ్చినా కానీ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఒక టచ్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ పైకి బ్రేక్ అయింది. ఓకే, పైకి బ్రేక్ అయితే అక్కడ మనకి ఎంట్రీ తీసుకోవచ్చా ఒకసారి ఆలోచించాలి. స్ట్రాంగ్ బ్యారిష్నెస్ ఉంది, చాలా స్ట్రాంగ్గా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో పైకి బ్రేక్ అయింది. క్యాండిల్ ఏంటి 936 క్యాండిల్ మనం చూసాం. బుల్లిష్గా వెళ్ళొచ్చా లేదా అని ఒక ఆలోచన. అప్పుడు మనం ఏం చెప్పాం, మనం డ్రా చేసుకున్నటువంటి లెవెల్స్ ప్రీ మార్కెట్ లెవెల్స్ ఏవైతున్నాయో ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేయండి అదే క్యాండిల్ని. ఈ 936 క్యాండిల్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం కదా. సో ఆ 936 ఎక్కడుంది అనేది చూసి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇదిగోండి 936 క్యాండిల్. మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రీవియస్గా చెప్పుకున్నాం, ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే ఈ ఏరియాస్ మనం ఏదైతే డ్రా చేసుకుని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఈ ఏరియాలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందంటే ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. సో ఆ కన్క్లూజన్కి వచ్చేసి ఆ ట్రేడ్ విడిచిపెట్టేస్తాం. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 మినిట్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇది దాటి కిందకు వచ్చింది ఇక్కడికి. ఓకే, ఏం లేదండి, సింపుల్ 3 టచెస్ వచ్చేటటువంటి 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ మినిమం 2 వచ్చాయి ఇక్కడ. ఇది థర్డ్గా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే టూ మచ్ ఆఫ్ కన్సల్టేషన్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు, ఆ తర్వాత ఇక్కడ చిన్న కన్సల్టేషన్, దీన్ని మనం టచ్గా కన్సిడర్ చేయలేం. అగైన్ ఇది దాటి కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మనం ఆలోచించవచ్చు ఎంట్రీ తీసుకోవాలా లేదని. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా ఈ ఏరియా ఇక్కడ వరకు కూడా మనకి లో ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా కన్సాలిడేట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని రిస్క్ తీసుకోవడం అవసరమా వద్దా అని ఆలోచించుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఆ టైంలో నాకైతే ఇంత కన్సాలిడేషన్
ఉండేటటువంటి ఏరియా అనేది మనకి అవసరం లేదు, కాబట్టి అది అలాంటప్పుడు అక్కడికి అవసరం కూడా లేదు. మళ్ళీ ఇందులోకి వెళ్ళి లెవెల్స్లోకి వెళ్ళి చూడక్కర్లేదు, ఇక్కడే మనకు తెలుస్తుంది ఈ కన్సాలిడేషన్ దాటాక ఆలోచించవచ్చు అని చెప్పేసి. సో ఆ కన్సాలిడేషన్ దాటాక మీరు చూసినట్లయితే అక్కడ కూడా అంత స్ట్రాంగ్ ఆపర్చునిటీ లాగా ఏం ప్యాటర్న్ ఏం లేదు, కాబట్టి వెయిట్ చేద్దాం ఏదైనా ప్యాటర్న్ ఏమైనా వచ్చే వరకు. అంటే ట్రెండ్ లైన్ కానీ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ జోన్ కానీ ఏదైనా క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా మనం డ్రా చేసుకున్నట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో విత్ నెంబర్ ఆఫ్ టచెస్ ఆర్ మోర్ దాన్ 4. సో 5 టచెస్ వచ్చాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది దాటి పైకి వచ్చింది ఇక్కడ. సో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చా అని ఆలోచించవచ్చు. సో ఆ క్యాండిల్ దగ్గర మనకి కొంత బుల్లిష్నెస్ అయితే కనిపించింది, బట్ అన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది హారిజాంటల్గా ఈ ఏరియా అనేది ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ అంటే 11-8 క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడ మనం బుల్లిష్గా వెళ్ళొచ్చా అని ఆలోచించాలి. అక్కడ కూడా మళ్ళీ చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఏరియా అనేది ఉంటుంది. సో ప్రతి ఏరియా కన్సిడర్ చేయండి అని నేను చెప్పను, బట్ ఏంటంటే ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ ఏరియా స్ట్రెంగ్త్ ఉండొచ్చు కాబట్టి అక్కడ రెసిస్టెన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. అది చూసుకుంటూ ఓన్లీ అవే చూసుకొని మనం ట్రేడ్ వదిలేసామనుకోండి ఒక్కోసారి ట్రేడ్ మిస్ అవుతాం. బట్ ఒకసారి చూసుకోండి, ప్రీవియస్గా డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఒకసారి చూద్దాం. 11-8 కదా, సో 11-8 దగ్గర మనకి ఎలా ఉంది పరిస్థితి అనేది మరి చూసినట్లయితే ఓకే 11-8 దగ్గర చూసాం. ఇక్కడ వరకు ఒక మూవ్ వచ్చే స్కోప్ ఉంది, కానీ మనకి ఈ రోజు వచ్చినటువంటి లెవెల్ కదా ఇది. ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ రోజు క్రియేట్ అయినటువంటి లెవెల్. సో అక్కడ మళ్ళీ మనకి బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇదంతా కన్సాలిడేషన్ ఏరియా. సో మీరు చూసినట్లయితే ఆ ఏరియా అంతా కూడా కన్సాలిడేషన్ ఏరియా ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మనకి హై తీసుకుంది. సో ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే అప్ టు దిస్ లెవెల్ కానీ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి మూవ్ అనేది వస్తుందో రాదా తెలియదు అని అనిపించినప్పుడు ఇది ఇగ్నోర్ చేసేయచ్చు. లేదంటే ఎంట్రీ తీసుకున్నట్లయితే ఎస్ఎల్ దీనికంటే కింద ఉంటుంది అండ్ టార్గెట్ ఇదొకటి అవుతుంది, కాబట్టి టచ్ అయితే చేసింది ఎస్ఎల్ హిట్ చేయకుండానే, కాబట్టి కొంత బెటర్గానే వెళ్ళింది అనుకోవాలి. కానీ టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది పెద్ద ప్రాఫిట్ అయితే ఆప్షన్ బయ్యింగ్లో ఉండదు, ఫ్యూచర్స్లో అయితే కొంత పర్వాలేదు. సో అది అర్థమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే అస్సలైనటువంటి ఆపర్చునిటీ ఇక్కడ వచ్చిందండి. కాకపోతే ఎంట్రీ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేంటి బ్రో మరి ఇక్కడ మనం ఇంత స్ట్రాంగ్ డౌన్ మూవ్ వచ్చింది కదా అక్కడ ఎంట్రీ మనకు దొరకలేదా అంటే దొరకలేదనే చెప్పాలి. ఎందుకు అంటే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది దాటి కిందకు వచ్చాక మనం చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టచెస్ అనేవి మనకి మోర్ దెన్ 3 ఉన్నాయి కదా. సో ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. దీన్ని మనం కన్సిడర్ చేయలేమండి, ఎందుకంటే ఇది కొంచెం గ్యాప్ వచ్చేసింది. బట్ అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం. అది దాటి ఎప్పుడైతే ఇక్కడ కింద క్లోజ్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవాలి యాక్చువల్గా తీసుకుంటే. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు 2 కనెక్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా అదే ఒక ఏరియా అవుతుంది. నెక్స్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చూసినట్లయితే మన లెవెల్స్ ఉన్నాయి కదా, లెవెల్స్లో ఆ క్యాండిల్ చూడండి 11:27 కదా. లెవెల్స్లో 11:27 క్యాండిల్ ఎక్కడ ఉందనే చూడండి, ఇది 11:27. సో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మనం నిన్న ప్రీ మార్కెట్గా డ్రా చేసుకున్నటువంటి 260 అరౌండ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి లెవెల్ ఉంది. సో అక్కడైతే నేను లెవెల్కి ఇమీడియట్ సపోర్ట్ పెట్టుకొని అక్కడ రిస్క్ తీసుకోవటం ఎందుకు అని చెప్పేసి మనం ఆలోచిస్తాను నేను అలాంటి కేసెస్లో. కాబట్టి అది అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది, తప్పు ఎంట్రీ ఏం కాదు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకొని ఇది స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1 అయితే ఇచ్చింది, మోర్ దాన్ 1:1 వచ్చింది. బట్ దట్ డిపెండ్స్ అండి, మనకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ట్రేడ్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను, ఓకేనా. సో అదొకటి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ వచ్చిందండి అసలైనటువంటి ఈ రోజుకి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, ఇదొకటి. తర్వాత ఇక్కడ రివర్సల్ ఈ 2 వచ్చాక మనకు ఒక పొటెన్షియల్ ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ అదే రెస్పెక్ట్ చేస్తూ థర్డ్ టైం ఇక్కడ వచ్చింది. సో ఇది ఎప్పుడు బ్రేక్ అయితే అప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అగైన్ మళ్ళీ ఆ ఏరియాని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక రివర్సల్. సో పైన ఒక 2 వచ్చేసాయి, అంటే అదొక పొటెన్షియల్ ట్రెండ్ లైన్. ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే థర్డ్ టైం రివర్సల్ వచ్చింది. సో కంప్లీట్గా మీరు చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట, అర్థమైందా. ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది కిందకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యాండిల్ కిందన క్లోజ్ అయింది. ఇది కూడా కిందకు వచ్చింది, కానీ గాబరాపడి ఆవేశపడి ఎంట్రీలు తీసుకోకూడదు. చిన్న చిన్న క్యాండిల్స్ అయితే వీలైనంత వరకు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలా కాకుండా అబ్నార్మల్గా వెళ్ళిపోతుంటే అప్పుడు కొంచెం ఆలోచించవచ్చు ఎంట్రీ తీసుకుందామా అని. అలాంటప్పుడు ఒక 30 seconds టైం ఫ్రేమ్లోకి వెళ్ళి క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదు, వీలైనంత జాగ్రత్తగా ఉండండి. 1 minute సరిపోతుంది.
సో ఇది చూసినట్లయితే కిందన క్లోజ్ అయింది, ఈ ఎగ్జాక్ట్గా ఈ లోకి దగ్గరలో ఉంది, ఇది చిన్న విక్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువగానే ఉంది. ఓవరాల్ ట్రెండ్ కూడా మనం చూసినట్లయితే బేరిష్ ట్రెండే ఉంది, ప్రీవియస్గా మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి బేరిష్గానే ఉంది. కాబట్టి ఎంట్రీ తీసుకొని ఈ లెవెల్ని మనం ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. తర్వాత చాలాసేపు కన్సాలిడేట్ అయింది, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోలేకపోతే ఈ లో బ్రేక్ అయ్యాకైనా ఎంట్రీ తీసుకోవచ్చు ఈ క్యాండిల్లో, అర్థమైందా? సో ఎక్కడైనా ఈ 2 క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు చూసినట్లయితే ఒక చిన్న రీట్రేస్మెంట్ వచ్చి చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆ తర్వాత మీరు మిగిలిన పోర్షన్ అనేది మన ఇష్టం అండి, ఎంతవరకు కంటిన్యూ చేయగలం, ఎంతవరకు ఓపుకుంటే అంతవరకు. ఇది అద్భుతంగా వెళ్ళిందండి, అద్భుతంగా వెళ్ళింది చూసినట్లయితే. ఓకే, సో ఇది ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్, అర్థమైందా? ఆ తర్వాత మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనేది మీరు గమనించవచ్చు. కిందన 3 టచెస్ అనేది నేను పెట్టుకున్నటువంటి రూల్. సో 3 టచెస్కి నేను స్టిక్ అయి ఉంటాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 3 టచెస్ అయితే రాలేదు, 2 వచ్చాయి. తర్వాత బ్రేక్ అయినా కానీ థర్డ్ టచ్ ఇక్కడ కొంచెం రిజెక్షన్ వచ్చి అప్పుడు బ్రేక్ అయితే నేను మేబీ చెక్ చేసేవాడిని. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నేను 3 టచెస్ రూల్ పెట్టుకున్నానండి. అందరూ ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నానండి. ఈ ఛానల్లో నేను ఏం షేర్ చేసుకున్నా కానీ జస్ట్ నాకు అనిపించింది, నేను నేర్చుకున్నది, నేను ఫాలో అయ్యేది షేర్ చేసుకుంటాను. అది మీరు ఫాలో అవ్వండి అని లేదు, ఫాలో అవ్వాలని కాదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అంతే. నాకు అర్థమైంది, నాకు తెలిసినటువంటి ఆ 4 ముక్కలు నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే నేర్చుకోండి, అంతే తప్ప ఇది ఏ పరంగా కూడా మీరు ఇలా ఫాలో అయిపోండి, మీరు అద్భుతాలు చేసేస్తారని నేను ఫేక్ ప్రామిసెస్ అవి ఏం చేయట్లేదు ఇక్కడ మీకు. సో ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే నేర్చుకోండి, నాకు తెలిసినంత వరకు ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే ఇది కిందకి కొంత మూవ్ వచ్చిందండి, రాకపోవటం అయితే లేదు, కానీ నేను 3 టచెస్ రూల్ అయితే ఫాలో అవుతాను. ఓకే, అయితే అది అయిపోయింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ట్రెండ్ లైన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందండి. చూడండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ట్రెండ్ లైన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీకు ఇమీడియట్గా ఈ ఏరియాలో ఒక లెవెల్ ఉంది కాబట్టి అది కూడా బ్రేక్ అయ్యకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ వచ్చింది, అర్థమైందా? సో ఇది ఒకటి ఎంట్రీ. నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంట్రీ కదా, అది డౌట్ ఉంటే మనం ఒకసారి ఏం చేసుకోవాలంటే కాన్ఫిడెన్స్ ఉందా లేదా అని డౌట్ ఉన్నట్లయితే 245 దగ్గర మన లెవెల్స్ ఎలా ఉన్నాయో అనేది చూడండి. ఇక్కడ 245 దగ్గర చూసుకున్నట్లయితే ఓకే 23,000 లెవెల్ ఉంది, పైన మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే అప్ టు దిస్ లెవెల్, ఇక్కడ ఈ లెవెల్ ఉంది. తర్వాత మనం డ్రా చేసుకుంది 23,130. కాబట్టి బుల్లిష్ మూవ్మెంట్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి మనం ఒక ఎస్టిమేట్కి వస్తాం. సో స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్మెంట్ అయితే వచ్చింది. ఈ లెవెల్స్ అనేవి నేను ఇప్పుడు డ్రా చేసినవి కాదు, నిన్న మనం ఈవినింగ్ మాట్లాడుకున్నటువంటి లెవెల్స్, ఇవి కొత్తగా నేనేం డ్రా చేసేలేదు. ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉంటే ఒకసారి నిన్నటి వీడియో మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగని ఓన్లీ లెవెల్సే పట్టుకొని కూర్చొని ఇక్కడ ట్రేడ్ ఐడెంటిఫికేషన్ చేసుకోకపోతే ఇబ్బంది పడతాను. నేను అదే చెప్తున్నాను, మనం ట్రేడ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకుంటున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మినిమం 3 టచెస్ ఉండేటటువంటి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ట్రెండ్ లైన్ కానీ ఐడెంటిఫై చేస్తున్నాం. క్లోజ్డ్ ప్యాటర్న్ అయితే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను, ట్రయాంగిల్ కానీ ఛానల్ కానీ అలాంటిది. ఆ తర్వాత ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లేదా సపోర్ట్ బ్రేక్అవుట్ ఏదైతే ఉంటుందో దానికి ఇంపార్టెన్స్. ఆ తర్వాత సింగిల్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, ఇక్కడ మీరు చూసినట్లయితే సింగిల్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ట్రయాంగిలే, ట్రయాంగిల్కే ఫస్ట్ ప్రియారిటీ, అర్థమైందా? సో ట్రయాంగిల్ వస్తే 100% నేను అందులో ట్రేడ్ తీసుకుంటానండి. మీకు తీసుకోమని నేను చెప్పట్లేదు, బట్ నాకైతే ట్రయాంగిల్ మీద విపరీతమైనటువంటి విశ్వాసం, నమ్మకం, ఇంకా అన్నీను, అర్థమైందా? ప్రేమ. నాకు ఎప్పుడూ కూడా అది అన్యాయం చేయలేదు. సో ట్రయాంగిల్ అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇది ఈరోజు 1 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చింది. దాన్నే ఇంకో రకంగా మనం 5 మినిట్లో అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే ఎంట్రీ. మనం జనరల్గా విక్ కనెక్ట్ చేయము, ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత దాటి కిందకి ఎప్పుడైతే వచ్చిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకొని ఆ హై ఏదైతే దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా బ్యారిష్నెస్ అనేది తెలియజేస్తున్నదండి. అసలు పైకి వెళ్ళట్లేదు, పైకి ఎప్పుడు వెళ్దామని ట్రై చేసినా కానీ కిందకి మొట్టికాయలు పెడుతున్నారు సెల్లర్స్. కాబట్టి ఏంటంటే బ్యారిష్నెస్సే ఉంది అని చెప్పి మనకి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు మీరు అబ్జర్వ్ చేయండి,
వచ్చినటువంటి హైని స్వింగ్ హై ప్రీవియస్ హై ఇక్కడ ఇది హై వచ్చింది, కిందకి వచ్చింది. ఈ హైని అసలు బ్రేక్ చేయట్లేదు ఎక్కడ కూడా, ఇది స్వింగ్ హై వచ్చింది. ఆ హైని బ్రేక్ చేద్దాం అని చెప్పి ట్రై చేసింది, బట్ అది బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా మళ్ళీ గీద్దాం, ఇక్కడ చూసినట్లయితే బ్రేక్ చేద్దాం అని ట్రై చేసింది, బట్ బ్రేక్ చేయలేక మళ్ళీ కిందకి వచ్చింది. ఈ స్వింగ్ కూడా బ్రేక్ అవ్వలేదు, చూడండి ఎక్కడ స్వింగ్ హైస్ బ్రేక్ అవ్వలేదు అంతవరకు కూడా. సో చాలా క్లియర్గా మనకి మార్కెట్ అనేది బేరిష్గా ఉంది. ఒకవేళ మీకు ఇంకా ట్రెండ్ లైన్ కావాలి అని అనుకుంటాం కదా, పర్ఫెక్ట్ ప్యాటర్న్ కోసం వెయిట్ చేసేవాళ్ళం, ఇలా చూసుకున్నట్లయితే మీకు ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్గా కూడా మీరు చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అయినట్టే లెక్క. అర్థమైందా? సో క్లియర్ అండి. 5 మినిట్లు అయితే అసలు ఇంకా మీకు ఎగ్జిట్ కూడా ఎక్కడ ఇవ్వలేదండి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా మొమెంటమ్ ఎగ్జిట్ అని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి హై దాటి పైన ఇక్కడ క్లోజ్ అయింది. సో అప్ టు దిస్ లెవెల్ మూవ్ అయితే వచ్చిందనమాట. అర్థమైందా? సో ఒక ప్రాపర్ ప్లాన్ ఫాలో అయితే మనం ఇండెక్స్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. నేను అవ్వరు అని అనట్లేదు, కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి డిసిప్లిన్ అనేది ఉండదు. ఆప్షన్ ట్రేడింగ్ ప్రతి ఒక్కరు ఆప్షన్స్ వెనకాల పరిగెడతారు. ఇవే ట్రేడ్స్ ఫ్యూచర్స్లో చేసుకుని ఫ్యూచర్స్లో మీకు అలవాటు అయిన తర్వాత సక్సెస్ఫుల్ అని మీరు అనిపించుకున్న తర్వాత మీరు సక్సెస్ అనుకున్న తర్వాత అప్పుడు ఆప్షన్స్లోకి వెళ్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. లేదంటే ఎంత అద్భుతమైన స్ట్రాటజీ అయినా ఏమైనా కానీ బిగినింగ్లోనే మీరు ఆప్షన్ బయ్యింగ్లో వెనకాల పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా లాసెస్సే చూస్తారు. అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఓకేనా? సో క్లాసులు పీకుతున్నాను అనుకుంటే ఏమనుకోకండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎక్స్పీరియన్సే. అర్థమైందా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సారీ, ఇంకా రేపటికి లెవెల్స్ చెప్పాలి కదా. ఈ లెవెల్స్ అయితే మళ్ళీ పని చేస్తాయని అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఒకసారి చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఇవి మళ్ళీ క్లియర్ చేసేసి పెడదాంలేండి. సో రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనే చూద్దాం. అగైన్ ఈ ట్రెండ్ లైన్ పైన ప్రస్తుతానికి మరి ఉండదు. రీసెంట్ ప్రైస్ యాక్షన్ అయితే అది అంతవరకు మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోదు కాబట్టి పక్కన పెట్టండి ఆ ట్రెండ్ లైన్ని. దానిపైన అయితే ప్రస్తుతానికి లేదులేండి, చూద్దాం ఇమీడియట్గా జరిగేది ఏముంది అనేది. ఈ రోజు వచ్చినటువంటి లో అండ్ హై ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఎప్పుడు కూడా చెప్తున్నాను మీకు లెవెల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది రావటం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ పోర్షన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఈరోజు వచ్చినటువంటి హై లో ఇది. కాకపోతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి జస్ట్ ఒక లెవెల్ కంటే కూడా ఒక జోన్ అనేది మనం తీసుకోవాలి కంప్లీట్గా. ఇది అంతా జోన్ అనుకోండి ఇది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కిందన లో ఏదైతే ఉందంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది లో. ఇది కూడా ఒక జోన్ అండి, 20-800 అరౌండ్ ఆ జోన్ చూడండి. ఎగ్జాక్ట్ లెవెల్గా చూడకండి. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినటువంటిది. ఒకవేళ అబ్నార్మల్ మూవ్ ఏదన్నా వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, దట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అప్పుడు ఒకవేళ పైకి వెళ్తే మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ అనేది చూస్తాం. 20-500 అరౌండ్ ఏరియా, 560 ఇక్కడ ప్రెసెంట్ మనం నోట్ చేసుకున్న లెవెల్. ఓకేనా? సో ఇది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఈ ఏరియా అనేది ఒక గ్రావిటీ ఏరియా. సో ఈ 23,200 అనేది పర్ఫెక్ట్గా ఇది ఒక లైన్గా కాకుండా మీరు చూసినట్లయితే ఆ ఏరియాలో టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ జరిగింది గతంలో ఇక్కడ వరకు కూడా. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఆ ఏరియాకి వచ్చినట్లయితే ఎగ్జాక్ట్గా మీకు ఈ పాయింట్ దగ్గర రియాక్ట్ అవుతుందని నేను చెప్పలేను, కానీ ఒక 250 అవ్వచ్చు, 190, 180 ఆ ఏరియా అరౌండ్ ఏరియాకి అటు ఇటు కూడా మనకి మార్కెట్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? సో ఇవి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసిన ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకసారి ఆర్లీ కూడా చూద్దాం. ఆర్లీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే చెప్పాను కదా, ఈ ఏరియా మొత్తం కూడా అలాగా ఒక్క ఏరియాని ఫిక్స్డ్గా మనం చెప్పలేము. చూసినట్లయితే ఈ ఏరియా అంతా కూడా ఒక కిచిడీ కన్సాలిడేషన్ మేనర్లో వెళ్ళింది. సో కాబట్టి ఏంటంటే అక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు ఒక జోన్ ఇది. ఈ జోన్ ఆ జోన్ అసలు పట్టించుకోకుండా ఈరోజు కిందకి వచ్చింది. అది విచిత్రం అంటే. బట్ ఎనీవేస్ మనం డ్రా చేసుకున్నటువంటి లెవెల్స్ అయితే నిన్న బాగానే పనిచేసాయి. సో ఈరోజు కూడా మనం ప్రెజెంట్ అయితే నేను ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్గా చెప్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ అంటే ఒకసారి మనం 15 మినిట్లో కూడా చూద్దాం ఏదన్నా ఉందా అనేది. అంతేనండి, మరి 15 మినిట్ మరి ఇంకేం అవసరం లేదు. 1 hour టైం ఫ్రేమ్లో ఇవి ఒకవేళ ఈ ఏరియాలో మళ్ళీ వస్తే
నిన్న చెప్పినటువంటి ఈ లెవెల్ అని ఒకసారి చూసుకోండి. చెప్పాను కదా 200 అరౌండ్ కొంచెం ఫిక్స్డ్గా కాకుండా 223 కొంచెం అటు ఒక 30-40 పాయింట్లు, ఇటు 40 పాయింట్లు మొత్తం ఒక జోన్గానే ఉంటుంది. అలానే మొత్తం ఇక్కడ ఇలా డ్రా చేసేసాను అనుకుంటున్నా ఒక ఎల్లో బాక్స్. అసలు అక్కడ మనం ట్రేడ్ తీసుకోలేము వచ్చిన ఆపర్చునిటీ ఏది వచ్చినా కానీ. ఎందుకంటే ఇక్కడ చూడండి మీకే అర్థం అవుతుంది అంతా కూడా టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఏరియా. అది ఒక ఈ పర్టిక్యులర్ లెవెల్ అని చెప్పలేం. సో మొత్తం కూడా అది జోన్ అనమాట. అలానే ఇది మొత్తం పెట్టేసాను అనుకోండి మీకు అసలు ట్రేడ్కి తీసుకోవడానికి అవకాశమే లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అలాంటివి వస్తే మాత్రమే ఆ ఏరియాలో మీరు కొంత ధైర్యం చేయండి. లేదంటే మాత్రం ఆ పాయింట్ ఆఫ్ టైంలో ట్రేడింగ్ అయితే వద్దు అనేది నా యొక్క సజెషన్. సో ఇది ఈ ఏరియాలో మనం పెట్టుకుందాం. ఓకే, మళ్ళీ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఒకవేళ మళ్ళీ రేపు అబ్నార్మల్ మూవ్ ఏదన్నా డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇంకొకసారి చూడాలి. నెక్స్ట్ లెవెల్ అయితే మనకి ఇది వస్తుంది. ఇది అబ్నార్మల్ కేస్ అండి, చెప్పలేం, ఏదైనా జరగచ్చు కదా. మనం మార్కెట్ రేపు ఎంత మూవ్ వస్తుంది ఏమొస్తుంది అని చెప్పలేం. కాబట్టి ఏంటంటే ఒకసారి మనం దేనికైనా రెడీగా ఉండాలి. ఈ 23,000 తర్వాత మనకి 22,500 అనేది మేజర్ సపోర్ట్. మధ్యలో 22,644 అనేది కూడా ఒకటి ఉంది. ఇది 650 అరౌండ్ ఆ ఏరియా. సో ఇన్ని లెవెల్స్ అయితే పెట్టుకోవద్దు. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇలా ఇన్ని లెవెల్స్ పెట్టేసుకోకండి. ఇది ఒక లేఅవుట్లో వేరేగా సేవ్ చేసి ఉంచేసుకోండి. లేఅవుట్స్ గురించి ఒక వీడియో ఆల్రెడీ చేశాను, చూడకపోయినట్లయితే ఖచ్చితంగా చూడండి. ప్రీవియస్గా ఉంటుందో థంబ్నెయిల్ ఈ రకంగా మీకు కనిపిస్తుంది, ఖచ్చితంగా చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో వన్స్ అగైన్ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, నేను ఇక్కడ ఏది షేర్ చేసుకున్నా కానీ జస్ట్ నాకు ఇది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. అది మీరు ఫాలో అవుతారని కాదు, అవ్వండి అని కాదు, జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. మీకు నచ్చినట్లయితే అది ఫాలో అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. దట్స్ అప్ టు యూ, యువర్ విష్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.